హల్లెలూయా. చెప్దాం రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దేవునికి మరొకసారి సంతోషంగా హల్లెలూయా. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి చెప్దాం హల్లెలూయా. దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి చెప్దాం హల్లెలూయా. సరే, మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ఈ ఆదివారం మే నెల 2వ ఆదివారం రోజు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి స్తోత్రం, ప్రభువుకి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గడిచిన నెలలు, అలాగే గడిచిన వారాలు, గడిచిన దినాలన్నీ కూడా దేవుడు తన ఉచితమైన కృపలో మనలను కాపాడినందుకు గాను దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది ప్రియులారా. మనకందరికీ తెలుసు మన యొక్క భారతదేశంలో ఏం జరుగుతుందో. మరి చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి, అలాగే చదువుకోని వారికైనా ఈరోజు సోషల్ మీడియా ఎక్కువగా మన ముందు ఉన్నది కనుక, అలాగే యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటున్నవి కనుక ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మన కళ్ళ ముందే కనబడుతుంది. కాబట్టి మనకందరికీ తెలుసు, గత కొద్ది కాలంగా మన భారతదేశానికి పాకిస్తాన్కి ఏం జరుగుతుంది? యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధములో మొన్నటి కాలంలో మనమందరం చూసాం. మరి ఈరోజే ఆయన యొక్క భౌతికాయాన్ని వారి స్వగ్రామానికి తీసుకురావడం జరిగింది. ఎవరో కాదు, మురళీ నాయక్ గారు. ఆయనే మన భారతదేశ జవాను గారు. మరి పాకిస్తాన్ వారు దాడి చేసినప్పుడు వారు మరణించారు. వారి కుటుంబం ఎంతో శోక సముద్రంలో ఉంది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు కన్నీటి పర్వంతంగా ఉంది. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు పిల్లరా, భారతదేశం మొత్తం కూడా ఆయన కొరకు కన్నీరు గారుస్తుంది. కాబట్టి ఈ రోజున మురళీ నాయక్ గారి కుటుంబానికి దేవుడు మరి ఓదార్పును కలగజేయాలని మనమందరము కూడా మన యొక్క సంఘం తరపు నుంచి వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి నెమ్మది కలగాలని, వారి యొక్క కుటుంబాన్ని ఓదార్చబడాలని, అలాగే మన దేశాన్ని కాపాడుతున్నటువంటి జవాన్లు ఎవరైతే ఉన్నారో నిశ్చయముగా దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక. అలాగే మన దేశాన్ని రక్షించడానికి సైనికులుగా ముందుకెళ్ళిన ప్రతి ఒక్కరి కుటుంబాలని దేవుడే కాపాడునుగాక. అలాగే మన దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి గారికి దేవుడే మంచి ఆయుష్నిచ్చి కాపాడునుగాక. అలాగే మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మంచి ఆరోగ్యమును దేవుడే ఇచ్చునుగాక. ప్రాముఖ్యంగా మన దేశాన్ని రక్షించటానికి ప్రాణాలు పెడుతూ సైతం మరి దేశం కోసం పోరాడుతున్న ప్రతి జవానుకు కూడా దేవుడే మంచి ఆరోగ్యము కలుగజేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మీరందరూ కూడా వారి కొరకు ప్రార్థన చేయండి, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే మన దేశం కొరకు చనిపోయినటువంటి ప్రతి జవానికి ఈ రోజున మనం కొద్ది నిమిషాలు మనం చప్పట్ల ద్వారా వారి కుటుంబాలని అభినందిద్దాము. వారిని అందరినీ కూడా కొద్ది నిమిషాలు చప్పట్లు కొడదాం. ఎందుకు అనంటే మన దేశాన్ని కాపాడటానికి వారు ముందుకొచ్చారు. కుటుంబాలను విడిచిపెట్టి, భార్య పిల్లల్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి నేను దేశాన్ని కాపాడుతానని ఒక నిబంధన చేసుకొని వచ్చి దేశాన్ని కాపాడుతున్నారు కనుకనే మనం ఈ రోజున ఇంత సురక్షితంగా బ్రతకగలుగుతున్నాము. కాబట్టి వారికి, వారి కుటుంబాలని దేవుడు కాపాడినట్టుగా ప్రార్థన చేద్దాం. మంచిది ప్రియులారా, ఒక వాక్యాన్ని చదువుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ ఆదివారం మరి సాయంకాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదవాలి ఈ సాయంకాల సమయంలో వాక్య ధ్యానాంశంగా. త్వరగా తిమోతి వచ్చిన ఎడల అతడు మీ ఎడల నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడైన మా తండ్రి,
అయ్యా ఈ సాయంకాల సమయంలో నాయన ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా వాక్యమై ఉన్న దేవుడవు నీవయ్యా. నీవు సహాయం చేస్తేనే తప్ప, నీవు మా మధ్యలో ఉంటేనే తప్ప, నీ కృప ఉంటేనే తప్ప, నీ కనికరం ఉంటేనే తప్ప, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ఆ మాట ద్వారా బలపరచబడుదురు గాక నాయన. అనారోగ్యంతో ఉంటే స్వస్థపరచబడుదురు గాక. ఈ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక. నీ మాట ద్వారా వారికి ధైర్యం కలుగును గాక. కృప చూపి కనికరించి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఒకసారి బిగ్గరగా, మరొకసారి చెబుదాం, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది ప్రియులారా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొద్ది నిమిషాలు మనమందరం మన యొక్క హృదయాల్ని వాక్యం మీదనే కేంద్రీకరించుదాం. ఓకేనా? అందరం సిద్ధపడదామా? వాక్యము విని ఆ తర్వాత ఇక్కడ నుంచి మనం ఆరాధన ముగించుకుందాం. ఎవరు రాశారన్నారు ఈ పత్రిక? మనం అనుకున్నాం. చెప్పాలి అందరు. మీరు మాట్లాడాలి, నేను మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుంది? గాన చెప్పాలి, గాన. ఇప్పుడు ఒకసారి గాన ప్రతిగానం ఒక్క పల్లవి చేద్దాం. ఆరాధనకు అని నేనంట, మీరేమనాలా? ఆరాధనకు యోగ్యుడవు అంటే నేను, మీరేమన్నా? ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. హల్లెలూయా. ఏంటిది? చెప్పాలా మీరు? ఏంటిది? గానం నాదైతే అది. మనం అందరం కలిసి ఇప్పుడు ఏం చేసాం? గాన ప్రతిగానాలతో దేవుని ఏం చేసాం? మహిమపరిచాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో ఇక్కడికి వచ్చిన తర్వాత 16వ అధ్యాయంలో 10వ వాక్యంలో అంటున్న మాట ఏమిటంటే, ఎవరట ఆయన గురించి, ఎవరి గురించి చెప్తున్నాడు? తిమోతి. చెప్పు. వచ్చిన ఎడల ఎక్కడికి వస్తాడట? చెప్పాలి. కొరింథీ సంఘం దగ్గరకు వస్తాడు తిమోతి. ఎక్కడికి వస్తాడు? అక్కడికి వస్తున్నాడు కనుక ఆయనకి ఏమని చెప్తున్నాడు అంటే, సంఘంతో అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గురించి ఇప్పుడు చదవాలా? నిర్భయుడై ఉండునట్టు. ఈ మాటను మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎట్లయి ఉండాలట? నిర్భయుడై ఉండునట్లు చూసుకొనుడి. అంటే నిర్భయుడు అని అంటే అతడు ఏమాత్రం కూడా భయపడకుండా, అతడు ఏమాత్రం కూడా కలత చెందకుండా, వినాలి మీరు ఒకసారి, అతడు ఏమాత్రం కూడా సందేహపడకుండా మీరందరూ ఎట్లా చూసుకోవాలట? జాగ్రత్తగా. చెప్పాలి అందరూ ఒకసారి. ఎట్లా చూసుకోవాలట? ఎవరన్నా కొత్తగా సంఘానికి వచ్చారనుకోండి, కొన్ని ప్రాంతాల్లో నేను గమనించా, పాపం వాళ్ళ పరిస్థితి బాగలేకనో, వాళ్ళ కుటుంబాల్లో ఎప్పుడు గొడవ అవుతూనో, వాళ్ళ భర్త ఎప్పుడు రోడ్డు మీద ఆమెని కొడుతూనో ఉంటుంటే, ఏదో ఒక రోజు అనుకోని స్థితిలో మందిరానికి వస్తే ఆమెను ఎట్లా చూస్తారు? చెప్పండి ఒకసారి. 10 ఏండ్ల నుంచి చర్చికి పోయేటోళ్ళు ఆమె వచ్చి పక్కన కూర్చున్నప్పుడు ఆమెను ఎట్లా చూస్తారు? అమ్మా, రామ్మ, కూర్చోమ్మా, ఇగో నా పక్కన కూర్చో, నా మంచిలు తాగు, నా బాటిల్ తీసుకో, ఇగో నా బైబిల్ చూసుకో అంటారా? అనరు. ఇట్లా కింది మీద చూస్తారా ఒకసారి. నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నా, ఏమైంది ఇవాళ వచ్చి ఏంది, ఎడ కూర్చుంది ఏంది, నా ఏమంటే అన్నట్టుగా చూస్తారు. అది కాదు అపోస్తలుడైన పౌలు గారు చెప్పేది ఇక్కడ కొరింథీ సంఘానికి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, తిమోతి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాడంటే, ఇప్పుడు చదువు అక్కడ ఏమంటాడు? అతడు చెప్పాల చూసుకొనుడి. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. నా వలనే అతడు దేవుని పని ఎవరి ద్వారా చేస్తున్నాడు? తిమోతి పౌలు గారి ద్వారా. అందుకే మీరు ఇక్కడ ఉంటే అర్థమైంది ఎవరి ద్వారా చేస్తున్నట. తిమోతి ఎవరి ద్వారా రక్షించబడ్డాడు?
తిమోతి ఎవరి ద్వారా దేవుని తెలుసుకున్నాడు? అతడు నా ద్వారా తెలుసుకున్నాడు అయ్యా. కాబట్టి సంఘంలో అక్కడ నేను ఉండట్లేదు, మీ దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి మీరు ఎట్లా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోనండి. ఏమండి, అసలు దేవుళ్ళలోకి తీసుకొచ్చిన ఆయన లేడు అక్కడ. ఎవరైనా? పౌలు గారు. నేను లేను కాబట్టి ఇప్పుడు తిమోతి మీ దగ్గరకు వస్తున్నాడు, ఆయన మీరు ఎట్లా చూడాలి? జాగ్రత్త అంటే ఏంటో తెలుసా? ఆయన రాగానే ఏదో ఆయనకి మంచిగా ఇస్తరాకేసి కడుపు నుండి అన్నం పెట్టమని కాదు, అవమానపరచకండి. ఎట్లా? నేను 30 ఏళ్ళ నుంచి సంఘానికి వస్తున్నా, నేను చేసే ప్రార్థన ముందు ఆమె ఎంత, నేను పాడే పాట ముందు ఆమె ఎంత అనే తారతమ్యాలు ఉన్నాయి. ఈరోజు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒకానొక సందర్భంలో మా అమ్మే అక్షరముక్క చదువుకోలేదు, దేవుని శక్తి ద్వారా కుమ్మరించబడి భాషలు మాట్లాడుతుంటే అక్కడ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు కొంతమంది అమ్మగారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు, మరియమ్మ పిచ్చి పిచ్చిగా చేస్తుంది అని. ఏమండి, ఎట్లా చేస్తుందట? పిచ్చి పిచ్చిగా చేస్తుంది, ఏదో ఆమె పెద్ద భక్తురాలు అన్నట్టుగా చేస్తుంది అని చెప్పి కొన్ని అవమానాలు ఎదురైనాయి. అయినా మా అమ్మ వాటన్నిటినీ హృదయంలో దాచుకొని ఏ రోజు కూడా బయటికి చెప్పకుండా జాగ్రత్త పడ్డది. జాగ్రత్త పడి సంఘాన్ని విడిచిపెట్టలేదు. నేను అనేది ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే తిమోతి మీ దగ్గరకు వస్తున్నదు కాబట్టి నడిపించింది నేను, దేవుని ప్రేమ ఏంటో చెప్పింది నేను, దేవుని శక్తి ఏంటో తెలియజేసింది నేను, దేవుని కృప ఏంటో తెలియజేసింది నేను. కొన్ని సందర్భాలను బట్టి నేను మీ దగ్గర ఉండట్లేదు కనుక అతడు వస్తున్నాడు కనుక అతన్ని మీరేం చేయాలి? అది జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి పిల్లరా, ఈ సాయంకాల సమయంలో ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఇంకొక మాట అన్నాడు, అది మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఏ మాట అన్నాడంటే నిర్భయుడై. ఎట్లా వస్తుందట? ఒకసారి మళ్ళీ చదవం ఫస్ట్ నుంచి. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ వద్ద అది ఉండని. ఇప్పుడు చెప్పాలా మీరు ఎట్లుండాలట? ఆయన నిర్భయుడు అంటే అసలు ఏ భయం లేకుండా, అసలు ఏ భయం లేకుండా, కొత్త ప్లేస్ అని పాత ప్లేస్ అని అతడు ఏ మాత్రం కూడా సందేహపడకుండా. ఏమండి, కొత్త ప్లేస్ అని లేకపోతే పాత ప్లేస్ అని అతడు ఏమాత్రం కూడా చెప్పాలి భయపడకుండా. ఇక్కడ ఏమన్నాడు ఆయన? తిమోతి మీ యొద్దకు వచ్చిన ఎడల అతడు మీ యొద్ద ఎట్లుండాలట? నిర్భయుడై ఉండునట్లు. నిర్భయుడు అంటే అసలు భయం అనేది ఉండొద్దు, మిమ్మల్ని చూడంగానే భయపడొద్దు. ఆయన కొత్త పాత అనేటువంటి తారతమ్యంతో అతడు భయపడొద్దు. నేను ఎలాంటి దగ్గరకు వచ్చానంటే ఇది నా కుటుంబము, ఈ కొరింథీ సంఘం నా కుటుంబము, వీళ్ళంతా నా సహోదరులు, నన్ను వాళ్ళు కడుపులో పెట్టి దాచుకుంటారు అనే ఒక ధైర్యాన్ని మీరు కలుగజేయాలి. అందుకే అతడు ఎట్లాట? నిర్భయుడై ఉండునట్లు చూసుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే ఈ మాట ద్వారా ఒక మాట అనుకోవాలి. ఏమనంటే నిర్భయముగా ఉండుట. చెప్పండి ఒకసారి నాతో పాటు, అందరం ఒక స్వరంతో చెప్దాం. నిర్భయముగా ఉండుట, నిర్భయముగా ఉండుట. అసలు మనం నిర్భయంగా ఎలా ఉండగలుగుతాం? ఇక్కడ తిమోతి గురించి అయితే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఏమన్నానంటే అతడు నిర్భయుడై ఉండునట్లు మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంటే అతడు భయపడొద్దు, సందేహపడొద్దు, ఏంది వీళ్ళు నన్ను ఇట్ట చేస్తాను అని చెప్పి సంఘాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి మీరు చేయొద్దు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. మనం అనుకున్నది ఏంటంటే నిర్భయుడై చెప్పాల, నిర్భయుడై నిర్భయముగా ఉండుట. మనము నిర్భయంగా ఉండాలి అని అంటే అసలు భయమే లేకోకుండా దేవుని ఎదుట కానీ, సంఘం ఎదుట కానీ, సమాజం ఎదుట కానీ మనం నిలబడాలి అని అంటే మనం ఏం చేయాలో లేఖనాల్లోంచి ఒక మాట చూద్దాం. యోబు గ్రంథంలోకి రండి, ఒకసారి 11వ అధ్యాయంలోకి రండి. మనం భయం లేకుండా నిర్భయంగా ఎప్పుడు ఉండగలమో యోబు గారు మనకు చక్కగా తెలియజేస్తాడు ఆయన అనుభవంలో నుంచి. చూడండి ఒకసారి యోబు గ్రంథం 11వ అధ్యాయం 14-15 వాక్యం చదవండి ఒకసారి. నీ చేతిలో నుండుట చూసి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల
నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు. ఇప్పుడు ఈ మాట మంచిగా వినాలా? ఇప్పుడు చదువు. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. గట్టిగా కొట్టాలి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినాలి ఒకసారి. ఏమండి? నిర్భయముగా మనం అనుకున్నాం. ఏమని? నిర్భయముగా ఉండుట. ఎలా అనుకుందాం? ఒకవేళ ఎలా ఉంటామండి నిర్భయంగా? అక్కడేమో అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమన్నాడు? తిమోతి మీ దగ్గరకు వస్తాడు, అతడు నిర్భయం ఏమీ లేకోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. మనం ఈ రోజున సంఘాల్లోకి వస్తున్నటువంటి మనం కూడా నిర్భయంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే, మొదటిగా పిల్లరా, పాపమును విడిచిపెట్టిన వారమై ఉండాలి. ఏం విడిచిపెట్టాలి? చెప్పాలి. ఏం విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ ఏం రాస్తున్నాడంటే యోబు గారు ఆయన అనుభవం నుంచి ఏమంటున్నాడంటే, పాపము నీ చేతిలో ఉండుట చూసినప్పుడు. ఏడుంటుందట పాపం? మన చేతిలో. అది నీకు కనపడ్డప్పుడు నువ్వు ఏందిలే అయిపోయిందిలే నాకెందుకులే అన్నట్టు పట్టించుకోకుండా ఏం చేయాలంటున్నాడంటే, దానిని నీవు విడిచిన ఎడల, నీ గుడారంలో దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయంగా నువ్వేమైతావట? నిర్దోషివై. అప్పుడు నువ్వు ఎట్లుంటావని అంటే కింద రాశాడు, నిర్భయుడవై. అసలు పాపాన్ని కొట్టివేస్తే ఏమండి? పాపాన్ని కొట్టివేయటం అంటే మనమే ఒకానొక రోజున పాపాన్ని అసహించుకోవాలా. అందుకే ఈ రోజున చాలామంది చేస్తున్న మాట ఏంటంటే, ఏమన్నంటే యేసుక్రీస్తు నమ్ముకోండి అయ్యా, యేసుక్రీస్తు నమ్ముకోండి అయ్యా అని ఈ రోజునైతే ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత యూట్యూబ్లలో అన్నిట్లలో చెప్తున్నాం. వాడవాడల్లో సువార్త తిరిగి చెప్తున్నాం. మన వాడలో కూడా తిరిగి ఎన్నోసార్లు సువార్త చేశాము. ఆయా ప్రాంతాల్లో కూడా సువార్త చేస్తున్నాం. అయినా కానీ ఎవరన్నా దేవుని దగ్గరికి వస్తానరా? రాలేదు. ఎందుకో తెలుసా? దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తాడు కాబట్టి సులకన అయిపోయింది. ఏమండి? దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకనంటే దేవుడు అక్కడ ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా ఆశతో వెళ్తాం, ఆసక్తితో వెళ్తాం. ఎక్కడ దాకానో వద్దు. ఒక మంచి అయ్యగారు వస్తాడు, అసలు ఆ అయ్యగారు చేయి పడితేనే అందరూ గిలగల్లా కొట్టుకుంటారు, కింద పడతారని చెబితే హైదరాబాద్లో ఉండంటే వెళ్తారా? చెప్పాలా మీరు? వెళ్తారు. అదే అయ్యగారు ఇక్కడికి వస్తుండయా మన గుట్టమే పెట్టిస్తామంటే వస్తారా ఎవరన్నా? ఎందుకు? ఆయనే ఇక్కడికి వచ్చాడు కనుక. అందుకే మనకు అందరికీ తెలుసు, ఆ షాప్లోకి వెళ్ళేమో ఏదైనా బట్టలు బేరం చేస్తే వాడు ఎంతని ఫిక్స్ చేస్తే అది పట్టుకొని వస్తాం. పాపం సైకిల్ మీదనో బండి మీదనో కట్టుకొని వచ్చినోడిని 30 తిప్పలు పెట్టి ఇంతకెత్తవా అంతకెత్తవా అని వాడి జీవితంలో ఈ బేరం ఎందుకురా అని అనుకునే పరిస్థితికి తీసుకొస్తాం. అందుకే ఎందుకనంటే ఆ సైకిల్ మీద కట్టుకొని బండి మీద కట్టుకొని ఇక్కడికి వచ్చాడు కనుక మనం ఎంతకైనా అడగొచ్చు. అక్కడ అడుగుతామా? మంచిగా ఏసీ పెడతాడు, 20 మంది వర్కర్లను పెట్టుకుంటాడు, చక్కగా అన్ని లైట్లు గీట్లు పెట్టి అన్ని పాటలు పెట్టి ఒకటే మాట చెబుతాడు, ఫిక్స్డ్ రేట్. అయిపోయింది. మారు మాట మాట్లాడటానికి అవకాశం లేదు. ఇక్కడికి వచ్చినోడు మే నెలలో నడెండలో గడి కనీసం మరి బేరం చేస్తాయా కొన్ని మంచిలన్న తాగుతామని అడిగిన దిక్కుందా? లేదు. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఏమంటున్నాడంటే యోబు గారు, పాపము నీ చేతిలో ఉన్నప్పుడు ఒక 40 ఏళ్ల క్రితంకి మనం వెనక్కి వెళ్తే రేడియోలో వాక్యం వచ్చేది. ఎవరు చెప్పేది చెప్పండి? ఇంతకుముందు కూడా చెప్పాను. పెద్ద ఆయన మహానుభావుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, మహాజ్ఞాని ఆర్ఆర్కే మూర్తి గారు. ఏమండి? ఆయన అన్నాడు, ఒకసారి ఆయనకి బైబిల్ చూసి ఇట్లనే మీటింగ్ జరుగుతుంటే ఒక దగ్గర విన్నాడు. మహాజ్ఞాని ఆయన వాక్యం విన్నాడు. ఏందయ్యా ఈ క్రైస్తవులు, ఏందయ్యా ఈ మీటింగులు, నాకున్న జ్ఞానం ముందు ఆ మీటింగ్ ఎంత, ఆ దేవుడు ఎంత అనుకున్నాడు ఆయన. అనుకుంటే ఒక రోజున ఆయన చేతికి బైబిల్ ఆయనే వెళ్ళి తీసుకున్నాడు. దేనికోసం తీసుకున్నాడు? అసలు ఆ బైబిల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నిటినీ ఒక దాని మీద రాసి ముద్రించి, ఇదిగో ఈ బైబిల్లో ఇన్ని తప్పులు ఉన్నాయి, ఎవరు కూడా బైబిల్ ముట్టుకోవద్దు, క్రైస్తవులుగా మారొద్దు, యేసుక్రీస్తు నమ్మొద్దని చెప్పుదామని ఆయన జీవితాన్ని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బైబిల్ చదివినాక. ఏమన్నాడు తెలుసా?
బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకుందామని నేను బైబిల్ చదివా, నా జీవితంలో ఉన్న తప్పులు తెలియజేసింది బైబిల్ అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ రక్షించబడిన ఆయనకి దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారంగా రేడియోలో వాక్యం చెప్పేటోడు. ఆ రోజుల్లో రేడియోలో వాక్యం వస్తుంటే సాయంత్రం 7 గంటల సమయంలో అందరూ పని ముగించుకొని మన పెద్దోళ్ళందరూ యాడికి వచ్చేది, ఇట్లా కూర్చునేదా, చక్కగా రేడియో ఆడబెట్టి అందరు వచ్చి కూర్చునేది. ఎందుకో తెలుసా? వాక్యం దూరాన ఉంది కాబట్టి. ఎక్కడుంది కాబట్టి? దూరాన ఉంది కాబట్టి. ఆర్ఆర్కే మూర్తి గారు రేడియో దగ్గరకు వచ్చి మనే మాట మొట్టమొదట, అమ్మలారా పనులన్నీ ముగించుకున్నారా, అందరు బాగున్నారా, మరి వచ్చి కూర్చుంటారా, దేవుని వాక్యాన్ని విందాం అనగానే ఇక్కడ కూర్చున్న అమ్మలాంటి వాళ్ళు అందరూ పని పొద్దుందాకా ఎర్రటెండలు పనికి పోయినా ధనాధన పని ముగించుకొని వాక్యాన్ని కడక కూర్చొని వాక్యం వినేది. ఆ రోజుల్లోనే వాళ్ళు వాక్యం విని పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, నీ పాపాలని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. కప్పుకోవాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలా, కప్పుకోవాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడే మనం నిర్భయంగా బ్రతకగలము. ఎప్పుడు అనంటే పాపాన్ని విడిచిన వారే నిర్భయంగా ఉండగలరు. ఏమండి, మనిషిలో పాపం ఉందనుకోండి, ఒకవేళ ఎవరి దాకానో వద్దు, వినాలి, అయిపోయింది కొద్ది నిమిషాలు, ఎవరి దాకానో వద్దు, అలా మనం వెళ్తున్నాం ఆ బజారు గుండా, అక్కడ ఒక వ్యక్తి ఏదో చేయరాని ఒక తప్పు చేసి ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. ధైర్యంగా మన ముందుకు వస్తాడా? చెప్పండి ఒకసారి, వస్తాడా? రాడు. ఎందుకు? పాపం చేశాడు గనుక, పాపం తనలో ఉన్నది గనుక. అదే పాపం చేయనోడైతే ధైర్యంగా వచ్చి, అమ్మా అన్న ఏడిపోతున్నాం అన్న అంటాడు. అదే పాపం చేసినోడైతే తలంచుకొని పోతూ ఉంటాడు, మనం ఏడబెళ్తామో అన్న భయంతో. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మనకు నిర్భయంగా ఉండాలంటే, మనం ధైర్యంగా బ్రతకాలంటే, మనం క్రైస్తవులమని ఒక ధైర్యం కలిగి ఉండాలని అంటే, ఒకవేళ మనం ఏ పాపంలో ఉన్నా సరే ఆ పాపాన్ని విడిచిపెట్టే వారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ధైర్యంగా ఉండగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం నిర్భయంగా ఉండగలము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గురించి కొరింథీ సంఘానికి చెప్పాడు, అతడు నిర్భయంగా ఉండునట్లు మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అంటే, ఈ రోజున మనం నిర్భయంగా ఉండాలి అని అంటే మొదటిగా మనలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే ఇంకో మాట చదువు దాని కింద, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం చదవండి ఒకసారి. పేతురు గారు కూడా ఒక మంచి మాట చెప్తాడు. కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి, అంటే దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితుడుగాను. ఎట్లా జాగ్రత్త పడాలట? ఇప్పుడు చూడండి, పైకి చూడండి ఒకసారి. నిష్కలంకులుగాను, అది ఎప్పుడైతే మనము బాప్తిజం తీసుకున్నామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నిజదేవుడని మనం ఒప్పుకొని మన నోటితో రక్షించబడి దేవునిలోకి వచ్చామో, ఇక ఎవ్వరు కూడా మన జీవితంలో మన మీద నింద వేయకూడదు. ఏ నింద? పాపం అనే నింద వేయకూడదు. ఏమండి, అందుకే మీరు ఎట్లుండాలట? పేతురు గారు చెప్తున్న మాట ఏంది? మీరు నిందారహితుడును, చెప్పాలి, నిందారహితులు ఎవరు ఎదుట? దేవుని ఎదుట. ఏమండి, దేవుని ఎదుట నిలబడాలంటే ఎవరైనా ఒక వ్యక్తి మొట్టమొదట అతని జీవితంలో మారాల్సింది ఏంటంటే పాపాలు విడిచిపెట్టాలి. ఏమండి, అందుకే ఈ రోజున యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు రావట్లేదు. ఎందుకు వస్తారండి? రోజువారీ ఆయనకున్న వ్యసనానికి ఆయన ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. వాళ్ళకున్న చెడు అలవాట్లో ఖచ్చితంగా అందులో దొరలాలి. మనం చెప్పేది ఏంటంటే, మైకులు పెట్టుకొని, పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుకొని, అందరం తెల్ల డ్రెస్సులు వేసుకొని 20 మందిని పోయి యేసుని నమ్మాలి, మీ పాపం పోవాలంటే. చెప్పాలి, మనం చెప్పే స్లోగన్, మీ పాపం పోవాలంటే, మీకు రక్షణ కావాలంటే, నువ్వు చుట్ట విడిచిపెట్టాలంటే, నువ్వు సారా విడిచిపెట్టాలంటే, జై బోలో యేసుక్రీస్తు మా రాజుకి. ఇది మన స్లోగన్ సువార్తలో. ఎంటరా ఎవరన్నా? ఏమండి, ఎందుకు అని అంటే, మనం అంటమే అంటున్నాం, నీ పాపం పోవాలంటే, మరి అదే కావాలని వీళ్ళు కోరుకుంటుండే ఇంకెవరు వస్తారు దేవుని దగ్గరికి? ఇక్కడ పేతురు గారు అంటున్న మాట ఏంటంటే, మీరు నిష్కలంకులను నిందారహితులై ఉండండి. ఎవరు అని అంటే, మీరు ఎలాగో ఒకలాగున
మీ నీతిని బట్టి కాదు, మీ కృపని బట్టి కాదు, మీ చదువుని బట్టి కాదు, మీ జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ మహాదేవుని మహాకృప వల్ల మీరు రక్షించబడ్డారు కనుక ఇక ఎన్నడూను పాపం చేయకుండా మీరు ఎలాగుండాలట? నిష్కలంకులోను. అది ఏమండి, మొన్న ఒక రోజు ఒక మాట విన్నాను నేను ఒక వ్యక్తి ద్వారా. ఏమన్నారు తెలుసా? బ్రతికితే ఒక్కరోజు క్రైస్తవుడు యేసయ్యలాగా బ్రతకాలన్నాడు. ఒక్కరోజు బ్రతికినా చాలు జీవితంలో. ఎన్ని రోజులు? ఒక్కరోజు బ్రతికినా చాలు. ఎలాగ బ్రతకాలట? బిగ్గరగా చెబుదాం, ఎలాగ బ్రతకాలట? యేసయ్యలాగా బ్రతకాలంటే ఎందుకో తెలుసా? యేసయ్యలో ఎవడు పాపముందని చూపించలేకపోయాడు ఆ రోజుల్లో. ఆయన మనిషే. ఆయన కూడా అందరితో పాటు కలిసి 12 మంది శిష్యులతో పాటు సమాజం అందరితో కలిసి ఆయన కూడా అన్నం తిన్నాడు, ఆయన కూడా వస్త్రాలు వేసుకున్నాడు, ఆయన కూడా శరీర మాంసాలు కలిగిన వాడు, ఆయన కూడా నేత్రాలు కలిగిన వాడు. ఆయన ఎలాగ బ్రతికాడు? ఆయన పాపము లేనివాడిగా బ్రతికాడు. ఒక సవాల్ ఇసిరాడు ప్రపంచంలో. ఈరోజు నేను చెప్తున్నాను, ఏ మనిషి కూడా చేయలేని సవాలు మనం ఆరాధిస్తున్న మన యేసయ్య చేశాడు. ఏంటో తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పండి, నిరూపించగలరా? చేయగలిగారా? అందరు వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో మహాజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఇలా మౌనంగా నిలబడి ఉంటారు. అక్కడ ఏదైనా గడిబిడి జరుగుతున్నా, ఏదైనా పంచాయతీ అవుతున్నా వాళ్ళు అలా నిలబడి వాళ్ళ జ్ఞానంతో 2 నిమిషాల్లో పంచాయతీని దగ్గొడతారు వాళ్ళు. అంత జ్ఞానం కలిగిన వాళ్ళు అక్కడికి వస్తే యేసయ్య అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా రుజువు చేయగలరా అంటే చిన్న పిల్లలు మొదలుకొని ముసలోళ్ళ వరకు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చేయగలిగారా? ఆ పాపము లేని దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు కనుకనే పేతురు అంటున్న మాట ఏంటంటే, మీరు నిందారహితులను నిష్కలంకులయ్యి ఉండండి. ఏమండి? కాబట్టి పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మొదటిగా మనం నిర్భయంగా ఉండాలి అని అంటే మనం ఏం విడిచిపెట్టాలట? అందరు చెప్పాలి ఒకసారి. ఏం విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. మరి ఎక్కడదండి మాకు ఈ పాపం అంటే? అపవాది పొంచి చూసేది ఏంటంటే ప్రతిరోజు మనతో ఏదో ఒక పాపం చేపించటమే. చెప్పండి, అపవాది పని మనతో ఏం చేపియాలి? మనతో రక్షించబడి ప్రార్థన చేసుకుంటూ క్రమంగా మనం బ్రతుకుతున్న మనతోనే ఏదో ఒక పాపం చేపించి యేసయ్యకి దూరం చేయటమే ఎవరి పని? సాతాను పని. కాబట్టి వాడి చిక్కుల్లో పడకుండా, వాడి ఆలోచనలో పడకుండా జాగ్రత్తగా ఎలాగట? నిందారహితులును నిష్కలంకులుగా ఉండి దేవుని ఎదుట మనం నిలబడ్డప్పుడు మనం నిర్భయంగా ఉంటాం. ఎక్కడా భయపడం. అది సమాజం ముందే కానీ, పెద్దల ముందే కానీ, జ్ఞానం కలిగిన వాళ్ళ ముందే కానీ, ఎంతటి పెద్దవాళ్ళనే వాళ్ళ ముందైనా సరే మనం నిలబడగలుగుతామంటే అది ఎప్పుడు అని అంటే మనలో ఏం లేనప్పుడు? పాపం లేనప్పుడు. మొదటిగా మనం ఎప్పుడైతే పాపం లేని వారిగా ఉంటామో అప్పుడు నిర్భయంగా ఉంటాం. 2వ మాట చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3:12. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనము కలిగి ఉన్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపడదామా? హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, చోరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2వ మాటలోకి వచ్చాం మనం ఇప్పుడు. ఇది ఎవరు రాశారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారే రాశాడు. ఆయన ఇక్కడ 3వ అధ్యాయం దగ్గరకు వచ్చిన తర్వాత 12వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఆయన యందలి అంటే దేవుని యందు
విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన, అదేగా మన మాట ధ్యానం చేసుకునేది. ఏమండి, ఏ మాట మనం ధ్యానం చేసుకునేది? నిర్భయముగా ఉండుట అనుకున్నాం మనం. రెండో మాట దగ్గరికి వస్తే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఆయన నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనము కలిగి ఉన్నాము. ఏమండి, ఈ రోజున మనం ఒక విశ్వాసం కలిగి ఉన్నామంటే, రెండోదిగా మనం ఎప్పుడు నిర్భయంగా ఉంటాము అని అంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. ఎవరి యందు? చెప్పాలి ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. ఈరోజు మీరు క్రమంగా గమనిస్తున్నారో లేదో, క్రైస్తవ సమాజాన్ని ఈ రోజున ఎక్కడ కొడుతున్నారంటే విశ్వాసం మీద కొడుతున్నారు. నేను పేరు చెప్పను, కానీ ఒక అబ్బాయి ఈ మధ్య కాలంలో కొంతకాలం దేవునిలో ఉండి ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయి మళ్ళీ యేసుక్రీస్తు నాతో మాట్లాడాడని మళ్ళీ వచ్చి ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి నేను ఉత్తగానే చెప్పాను, వాళ్ళందరినీ ఫూల్ని చేయటానికి చెప్పాను అని చెప్పి అతడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది? ఈ క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళందరి విశ్వాసం ఏమవుతుంది? సన్నగిల్లిపోతుంది, దెబ్బతినిపోతుంది. ఈ రోజున చాలామంది అనుకుంటుంది ఏంటంటే అసలు క్రైస్తవ్యం ఎడిపోతుంది, ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఆరాధన పెట్టుకుంటుంటే ఆరాధన వద్దంటున్నారు, లేకపోతే ఆ ప్రార్థనలు చేసుకుంటుంటే ప్రార్థనలు వద్దంటున్నారు. అసలు మా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి చాలామందికి ఒక భయం కలగవచ్చు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, రెండో మాట, అయ్యా మీరు నిర్భయంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీకు ఒక ధైర్యం కావాలి అని అంటే అది ఎవరి ద్వారా ఎలాగ కలుగుతుందంటే మీరు యేసుక్రీస్తు మీద ఉంచాలట? విశ్వాసం. ఏమండి, ఎవరి విశ్వాసం వాళ్ళనే స్వస్థపరుస్తుంది. అందుకే ఆ రోజుల్లో రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అంతమంది జనాలు ఉన్నారు. మీరు ఆ సందర్భం చదివినప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. ఎంతమంది ఉండుంటారా? చాలామంది ఉండుంటారు. కానీ వాళ్ళ విశ్వాసానికి తగ్గట్టుగా వాళ్ళకి జరిగిందో లేదో కానీ ఈ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి మాత్రం ఏం జరిగింది చెప్పాలా? ఏం తాకింది? పోయి అమాంతం యేసయ్యను వాటేసుకుందా? లేకపోతే యేసయ్య పాదాలు పట్టుకొని నేను వదలను అన్నదా? లేకపోతే యేసయ్య నా తల మీద చేసి ఒక్క నెట్టు నేను ఎల్లెలకల పడతా అన్నదా? అనలేదు. అయిగాదు ఆమె కోరుకుంది. ఆమె కోరుకుంది ఏంటంటే ఆయన అంగి అంచుని తాకిన, అంచు అంటే ఆ చివర అట్లా గాలికి లేచి ఉంటుంది, ఆయన పై వస్త్రం నడుచుకుంటూ వెళ్తుంటే అది జస్ట్ తాకగానే, ఏమండి, తాకగానే. అందుకే యేసయ్య ఏమన్నాడంటే నాలో నుంచి ఒక ప్రభావం వెళ్ళింది అని చెప్పిన ఆయన వెనక్కి తిరిగి ఏమన్నాడు? కుమారి భయపడకుము, నీ విశ్వాసమే నిన్ను. అది గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఏమండి, నిర్భయంగా ఉండాలి. అందుకే అక్కడ ఆయన ఒక మాట వాడాడు. ఏమన్నాడంటే కుమారి భయపడకుము. అంతకుముందు ఏముందాంకే చెప్పండి, రోగం ఉన్నోడికి భయం ఉండదా? ఇప్పుడు హాస్పిటల్కి పోయి చాలామంది పడుకొని ఉంటారు. ఉందిగా ఏమో నర్సు ఉన్నది కదా ఇక్కడే, ప్రతిరోజు చూస్తూ ఉంటుంది. తన హాస్పిటల్కి నేను కూడా వెళ్ళా. తన సాయశక్తుల తనకి కలిగిన దాంతో వాళ్ళని ఓదార్చడానికే ప్రయత్నం చేస్తుంది. ఏదో ఒక రోగంతో బెడ్ మీద పడున్నాడు, నేను ఏంటి నా స్థితి ఏంటి అని అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇంకొక 4 మాటలు, ఏమో డాక్టర్ని కలిసా 2 రోజులు చచ్చిపోతాం అన్నాడు అని అంటే ఎట్లుంటుంది? 2 రోజులు కాదు, అప్పుడే చచ్చిపోతాడు. వాస్తవమే అది. మీ వాడు ఇంకో 2 రోజుల్లో చచ్చిపోతాడు అన్నోడికి ఏం చెప్పాలంటే డాక్టర్ గారిని కలిసినండి. డాక్టర్ గారిని కలిస్తే అన్నాడు నీకు ఏం లేదు, నార్మల్ రిపోర్ట్లే అన్నాడు. ఆ రిపోర్ట్లలో ఇబ్బంది ఉన్నప్పటికి కూడా, కానీ నేను కూడా ప్రార్థన చేస్తున్నా, ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పాడు నువ్వు బ్రతుకుతావు అని. ఏమంటే ఇదేం మాట? దేంతో కూడిన మాట? విశ్వాసంతో కూడిన మాట. భయాన్ని తొలగించేది. ఆ వ్యక్తి నిర్భయంగా ఉండటానికి ఇక్కడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీతో ఆయన అన్న మాట అదే, కుమారి అని వెనక్కి తిరిగి భయపడకు నీ విశ్వాసమే నిన్ను. అప్పటి వరకు ఆమె పరిస్థితి ఏంది? ఇక్కడ మీరందరూ కూడా స్త్రీలే ఉన్నారు. ఆ ఇబ్బందితో ఉన్నప్పుడు కనీసం శుభకార్యానికని వెళ్తారా? వెళ్ళరు.
ఒకవేళ అది ఎవరికి తెలవకపోవచ్చు, కానీ అంతరాత్మను కూడా ఎవరు మోసం చేసుకుంటారా? ఒకవేళ గృహప్రవేశం అవుతుంది అనుకోండి, వెళ్తారా? ఓనేల ఫంక్షన్ అవుతుంది అనుకోండి, వెళ్తారా? ఇంకేదన్నా చిన్నపిల్లల్ని ఉయ్యాలు వేసేది వెళ్తారా? అసలు గడప దాటే బయటికి వెళ్ళరు. మరి ఆమె ఎన్ని సంవత్సరాల నుంచట? చెప్పాలి ఎన్ని సంవత్సరాలు? ఊరి నాయను, ఆ తల్లికి దండం పెట్టాలి. ఎన్ని సంవత్సరాలు అండి? ఎంత ఏడ్చి ఉంటుందండి, ఎంత కుమిలిపోయి ఉంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం రావాల్సిన టైం కంటే ఎక్కువ రోజులు వస్తే ఎమ్మటి ఎక్కడికి వెళ్ళాలా? ఒకవేళ రావాల్సిన టైంకి రాకపోతే ఎక్కడికి వెళ్ళాలా? అది. కానీ ఆ తల్లి 12 సంవత్సరాలు తిరిగింది, తిరగని వైద్యశాల లేదు, పెట్టని ఖర్చు లేదు, అన్నీ అయిపోయి చివరికి వచ్చిన తర్వాత యేసయ్య అన్నాడంటే, తల్లి భయపడకు, ఇక నువ్వు భయాన్ని తీసేయి, నీ విశ్వాసమే. కాబట్టి పిల్లరా, రెండోదిగా మనం ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతామో ధైర్యంగా ఉంటాం. ఎలాగా? నిర్భయముగా. ఎలాగ చెప్పండి? అందుకే ఒక మాట దాని కింద చదవండి ఒకసారి. యోహాను 14:6 చదవండి ఒకసారి. యోహాను 14:6, యోహాను పత్రిక. నేనే మార్గమును సత్యమును ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య చెప్తున్న మాట. మరి చాలామంది అనుకోవచ్చు, ఏమండి యేసుక్రీస్తు మీదే ఎందుకండి విశ్వాసం? వినాలి ఒకసారి, అయిపోయింది. యేసుక్రీస్తు మీద ఎందుకండి విశ్వాసం? ఇంకెవరి మీద ఉంచొచ్చుగా. ఆయన పక్కనే ఉన్నాడు పేతురు మీద ఉంచొచ్చుగా, ఆయన పక్కనే ఉన్నాడు యోహాను మీద ఉంచొచ్చుగా, ఆయన పక్కనే ఉన్నాడు స్టెఫెన్ మీద ఉంచొచ్చుగా, లేకపోతే ఆయన పక్కనే ఉన్నాడు మన భారతదేశానికి వచ్చాడు ఎవరైనా తోమా మీద ఉంచొచ్చుగా విశ్వాసం. కానీ యేసుక్రీస్తునందలి విశ్వాసమే మనకి నిర్భయంగా ఉంచుతుంది అని అంటే ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారే ఒక స్టేట్మెంట్ చేశాడు, ఏమని? నేనే మార్గమును జీవనం, నా ద్వారా తప్ప ఎవడును ఇక లేదు, వేరే మార్గం లేదు. అందుకే యేసే, చెప్పండి, యేసే మార్గం, యేసే మార్గం. పరలోకానికి మార్గం ఏదైనా ఉంది అని అంటే అది ఎవరు? యేసు ద్వారానే. కాబట్టి ఆయన అంటున్న మాట ఏంటంటే, నేనే మార్గం సత్యం జీవమును గనుక మీరు ఎవరి మీద విశ్వాసం ఉంచినా మీకు వ్యర్థమే. నా యందులో విశ్వాసం ఉంచినప్పుడు మీరు పరలోకమందున్న తండ్రి దగ్గరికి చేర్చబడతారన్నారు. కాబట్టి పిల్లరా, ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనతో కొరింథీ సంఘానికి 16వ అధ్యాయము, మొదటి కొరింథీ సంఘానికి రాశాడు ఆయన 16వ అధ్యాయం 10వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు, తిమోతి మీ దగ్గరకు వస్తున్నాడు, కాబట్టి మీరు అతన్ని నిర్భయముగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకోండి. అంటే మనం ఏమనుకున్నాం అంటే, నిర్భయముగా ఉండుటానంటే మొదటిగా మనం ఎలా నిర్భయంగా ఉంటామంటే పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఉంటాం. రెండోదిగా దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఉంటాం. ఇంకొక మాట చదివి ప్రార్థన చేద్దాం పిల్లరా. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 14:7 వాక్యం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యం. 14:7. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున మన చుట్టూను నెమ్మది కలుగజేశాను. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించటం వలన ఏం కలిగిందట వాళ్ళకి? ఎక్కడ? ఒక్క దగ్గరేనా? అది కూడా చెప్పండి, ఎక్కడ? అందరు చెప్పాలి, ఎక్కడ? చుట్టూ అంటే వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతము చుట్టూ కూడా. ఎవరిని ఆశ్రయించటం వలన? దేవుణ్ణి ఆశ్రయించటం వలన వాళ్ళు నిర్భయంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. అప్పటి వరకు భయం, ఏ శత్రువు వచ్చి మమ్మల్ని కొడతాడో అనేటువంటి ఒక భయంలో ఉన్నారు. ఇక నుంచి ఎలాగున్నారట వాళ్ళు? చెప్పండి ఎలాగున్నారట? దేవుణ్ణి ఆశ్రయించటం వలన మా చుట్టూ నెమ్మది కలిగి ఉన్నాం, ధైర్యంగా ఉన్నాం అంటున్నాడు. కాబట్టి పిల్లరా, మూడోదిగా మనం నిర్భయముగా ధైర్యంగా ఉండాలి అని అంటే దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. అందుకే యేసన్న గారు ఒక పాట పాడారు, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా,
ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఆశ్రయించారు వాళ్ళు? దేవుణ్ణి ఆశ్రయించటం వలన వారికి నెమ్మది కలిగింది, ధైర్యం కలిగింది, నిర్భయంగా శత్రువుని ఎదుర్కొనే కృప దేవుడిచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనతో దేవుడే మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, మనం నిర్భయంగా ఉండాలంటే, ఎవరి ముందైనా మనం ధైర్యంగా నిలబడాలంటే, ఎక్కడైనా మనం ధైర్యంగా ఉండాలి అని అంటే, ఖచ్చితంగా మనము దేవుని ఎదుట కూడా నిర్భయంగా ధైర్యంగా నిలబడాలంటే మొదటిగా మనం పాపము లేని వారమై ఉండాలి. రెండోదిగా దేవుని మీదనే విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. మూడోదిగా దేవుణ్ణే ఆశ్రయించిన వారమై ఉండాలి. అప్పుడే దేవుడు మనకి ఒక ధైర్యాన్ని కలుగజేస్తాడు, మనం నిర్భయంగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మంచిది ప్రియులారా, ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ముగించుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.